టీడీపీ సీనియర్ నాయకులు, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లా దగదర్తిలోని మాలేపాటి స్వగృహానికి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి మంత్రి నారాయణ శుక్రవారం వెళ్లి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాలేపాటి సుబ్బానాయుడు, మాలేపాటి భాను చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బానాయుడు ఆలస్యమైనా కోలుకుని క్షేమంగా బయటకు వస్తారనుకున్నామని, ఇలాంటి విషాదకరమైన వార్త వినిపించిందన్నారు. ఎంతో ఆత్మీయంగా ఉండే కుటుంబ సభ్యుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ దగదర్తి మండలాధ్యక్షుడుగా, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఆయన తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు అందించిన సేవలు ఎల్లేనివన్నారు. పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేయటమేగాక కపటంలేని నాయకుడుగా గుర్తింపు పొందారన్నారు. ఆయన అన్న కుమారుడు, యువనేత మాలేపాటి భాను మరణించడం బాధాకరమని, ఆయన మృతి చెందిన 24 గంటల్లో సుబ్బానాయుడు మృతి చెందడం అత్యంత విషాదకరమన్నారు. సుబ్బానాయుడు మరణం టీడీపీకి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్టకాలంలో ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.